ఇది వచ్చేసి 3 మీటర్ బిట్ అండి. 3 మీటర్లు ఉంటుంది. 2.90 ఉంటుంది. ఇది నేను ఏం చేస్తున్నానంటే కింద కుర్చీ వచ్చి ఉంటుంది కదండి టాప్, ఆ టైప్ కుడదామనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి 25 సెంటీమీటర్లు ఉంటాయి, 25 ఇంచెస్, సారీ 25 ఇంచెస్, 3 మీటర్స్ నుండి 25 ఇంచెస్ మనం కట్ చేసుకోవాలండి. ముందు 4 ఫోల్డ్ వేసుకొని కట్ చేసుకోవాలి. 4 మడతలు 1 2 3 4 ఫోల్డ్ వేసి కటింగ్ వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. 25 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి మనకు బాడీ పార్ట్ వచ్చేసి 16 ఇంచెస్. క్లోజింగ్ సైడ్ మనం ఉండాలి, ఓపెనింగ్ మనకు అపోజిట్ ఉండాలండి. నా సైడ్ వచ్చి క్లోజింగ్ సైడ్. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఆర్మ్ హోల్ కూడా 7 పెట్టేసుకోవాలి. షోల్డర్ ఎంత పెట్టేస్తే ఆర్మ్ హోల్ అలా పెట్టేయాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసి నేను 12 పెట్టేస్తున్నాను. మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తం ఏమవుతుందంటే మనకి కింద కుర్చీ ఉంటుంది కదండి, కుర్చీ పార్ట్కి యూజ్ అవుతుందండి. మనం కింద వచ్చేసి 1 ఇంచ్ ఉంది కదండి, 1 ఇంచు క్రాస్ తీసుకోవాలండి నడుము దగ్గరికి. నెక్ వచ్చేసి 3 ఇంచెస్. బ్యాక్ ఫ్రంట్ ఒకసారి కట్ చేసేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తానండి నేనైతే రెగ్యులర్గా. ఇది గుర్తుంచుకోండి, 3 మీటర్ బిట్స్ ఉంటుంది కదండి, అందులో కుర్చీ కాదనుకుంటారు. ఫ్రంట్ కుర్చీ కూడా తీసేసుకోవచ్చు అండి. నేను రీసెంట్గా కస్టమైజ్ చేశాను, ఫీడింగ్లో చేశాను. ఫోర్ ఫోల్డ్స్ ఓపెన్ అండి. 5 ఇంచెస్ ఉంటుంది టోటల్గా. ఇక్కడ మనం స్ట్రైట్గా కటింగ్ చేసేసుకోవాలి 4 ఫోల్డ్స్. ఈ 5 ఇంచెస్ మనం ఫస్ట్ తీసిన కింది పార్ట్, ఈ 5 ఇంచెస్ అవి 25 ఇంచెస్, టోటల్గా మనకు 30 ఇంచెస్ కింది పార్ట్కి యూజ్ అవుతుందండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి 16 అండి, 16 ఇంచెస్ 3/4 హ్యాండ్స్కి వచ్చేసింది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 పెడతామండి. 10 సరిపోతుంది నార్మల్గా ఎవరికైనా. ఆర్మ్ హోల్ సంక డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాలండి. 8 ఇంచెస్, 10 ఇంచెస్, 4 ఇంచెస్, 5
ఈ మిగిలినవి మనకు సైడ్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, వాటికి యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి సైడ్